హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మన నెల్లూరు చేపల పులుసు నేర్చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే నీకు కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టిన చేప ముక్కలు వాష్ చేసుకోవాలి, మామిడికాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ ప్యూరీ, కొబ్బరి పేస్టు, చింతపండు రసం, నూనె, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజిల్ అయితే పెట్టుకోవాలండి. వెజిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి అయితే ఫ్రై అనివ్వాలి. దాని తర్వాత కట్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. దాని తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కర్రీకి ఎంత కన్సిస్టెన్సీ అయితే వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ వాటర్, దాని తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి. దీని తర్వాత కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు అయితే మనం చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత మామిడికాయ ముక్కలు, దాని తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి. మన నెల్లూరు చేపల పులుసు అంటే అంత మాత్రంగా ఉండాలి కదండి. టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గదు, చాలా బాగుంటుంది. ఇది రాగి సంగటిలో కానీ వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. లాస్ట్లో జీలకర్ర, మెంతుల పొడి అయితే వేసుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి. 5 to 15 minutes అయితే మూత పెట్టుకోవాలండి. చేప బాగా మగ్గుతుంది. అంతే అండి, మన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి చేప ఎంత బాగా వచ్చిందో, ముక్క కూడా కొంచెం కూడా విరగకుండా ఎలా అంటే అలా కలుపుకుంటూ సైడ్ నుంచి కొంచెం తిప్పుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, మన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ like, subscribe to my YouTube channel Karishma's Kitchen. Thank you for watching.